పరచువాడవు బలపరచువాడవు పడిపోయిన చోటే నిలబెట్టువాడవు స్థిరపరచువాడవు బలపరచువాడవు పడిపోయిన చోటే నిలబెట్టువాడవు బలపరచువాడవు జయమించు
19వ వచనం వరకు మార్చి చదువుకుందాం. ఆమె అనుదినములో మాటల చేత అతన్ని బాధించి తొందర పెట్టుచున్నందున అతడు ప్రాణం విసిరి చావగలిగిన. అప్పుడు అతని అభిప్రాయం అంతయు ఆమె తెలియజేసేది. నేను నా తల్లి గర్భం నుండి పుట్టిన మొదలు దేవుడికి నాజీలు చేయబడిన వాడని ఉన్నాను. నా తల మీద మంగళ కత్తి రాలేదు. నాకు క్షౌరం చేసిన నా బలము నాలో నుండి తొలగిపోయి ఇతర మనుషులు నవ్వుతుంది అతడు అతడు తన అభిప్రాయం తనకు తెలిపినని తెలియలా ఎరిగి ఆమె వర్తమానం పొంది ఫిలిష్తీయుల శబ్దాలను పిలిపించి, ఈసారికి రండి, ఇతడు తన అభిప్రాయం అంతయు నాకు తెలిపినని. ఫిలిష్తీయులు సర్దారులు ఉపాయాలను చేతపట్టుకుని ఆమె ఎదుగు రాగా ఆమె తన తొడ మీద అతన్ని నిద్రపోచి ఒక మనుషుని పిలిపించి వారి చేత అతని తల మీద 7 జడలను క్షౌరం చేయించి అతన్ని బాధించినట్టు మొదలుపెట్టి అప్పుడు అతనిలో నుండి తలము తొలగిపోయి చిన్న ప్రార్థన చేసింది. ప్రేమస్వరూపి దైవ రక్షగా తండ్రి, నీ బల్లో వెళ్తుండగా ఒకసారి మమ్మల్ని పరీక్షించుకొని సరి చేసుకొని యోగ్యులముగా బల్లో పాల్పొంపులు పుచ్చుకొని సిద్ధపరచండి. నీ మాటల చేత మరొకసారి దర్శించమని హెచ్చరించమని ఆయన బాగు చేసుకునేందుకు తప్పు దిద్దుకుంటుంది మరొక అవకాశం వేస్తున్నామని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమె సంవత్సరం యొక్క జీవితం మనకు తెలిసిందే. తెలియలేక తాను చెప్పిన మాటలో అతడు ఎప్పటి నుంచి దేవుని ఏర్పాట్లో ఉన్నాడో స్పష్టంగా 16వ వచనంలో 17వ వచనంలో సెలవిస్తూ ఉన్నాడు. 16వ వచనంలో నేను నా తల్లి గర్భంలో పుట్టినది మొదలుకొని దేవునికి నాజీలు చేయబడిన వాడినై ఉన్నాను. దేవుని చేత దేవుని యొక్క ఏర్పాటులో దేవుడు తాను ఒక మహత్తరమైనటువంటి కార్యాన్ని ఇశ్రాయేలు ప్రజలను హింసిస్తూ నెమ్మది లేకుండా చేస్తున్న ఆ ఫిలిష్తీయులందరికీ పాఠం నేర్పించడానికి, ఆ శత్రువుల చేతులు నడిపించడానికి ఒక ఏర్పరచబడినటువంటి వాడు ఒక న్యాయాధిపతిగా, ఒక జడ్జిగా సంస్థని దేవుడు ఏర్పాటు చేసుకున్న తన ఏర్పాటు చాలా గొప్పది. నాజీలు చేయబడ్డా అంటే ప్రత్యేకించబడ్డా సెటపాటు ఒక పని కొరకు దేవుడు అతను ఏర్పాటు చేసుకున్నాడు, ప్రతిష్ఠించుకున్నాడు. అతని ద్వారా బలమైన కార్యాలు చేయడానికి, ఆ బలమైన కార్యాలు చేయడం, అతని తన మీద మంగళ కత్తి పెట్టకూడదు, రాక్షసం తాగకూడదు, ప్రత్యేకించబడ్డ వాడిని బ్రతకాలి, అందరిలాగా బ్రతకూడదని తల్లిదండ్రులకు హెచ్చరించాడు. అతని పట్ల ఒక ఏర్పాటు అతనికి తెలియజేయబడింది. అతను పెరుగుతూ వచ్చాడు. తన బలవంతుడుగా ప్రభు కొరకు ఇశ్రాయేలు ప్రజల పక్షాన ఫిలిష్తీయులతో యుద్ధం చేసి పలుమార్లు దేవుడు అతని ద్వారా గొప్ప కార్యాలు చేయించుకున్నాడు. గాడిద దౌడతో ఎంతమంది కట్టాడు? 3,000 మంది, 1000 మంది. గాడిద దౌడతో 10 మంది కూడా కొట్టలేదు కదా. దేవుడు అతని పట్ల ఆత్మని ఇచ్చి ఉపరించి ప్రతిష్ఠించుకొని ఏర్పాటు చేసుకొని తన వరకు జీవించాలని ఏర్పాటు కలిగి ఉన్నాడు. దేవుడు ఏర్పాటులో ఉన్నంత వరకు బాగానే ఉంది. కానీ అతని సాంగత్యము చేయకూడని వాళ్ళతో దేవుడు ఏ శత్రువుల దూరంగా బతకమన్నాడు, ఏ శత్రువులను నువ్వు హతమార్చాలని చెప్పాడు, ఆ శత్రువుల ఆ జనాంగంలో ఉన్న ఒక స్త్రీతో సాంగత్యము చేశాడు. ఆ సంవత్సరం యొక్క ఏర్పాటు చాలా అద్భుతమైంది. అదే ఏర్పాటు దేవుడు నీ నా జీవితంలో కూడా ఇచ్చినాడు. ప్రభుని ఆనందించాము. పాపం చేత అపరాధం చచ్చినటువంటి స్థితిలో పడి ఉన్న మనల్ని క్రీస్తు కూడా ఎలాగ ప్రభుత్వం బతికించాడో ఆనందించాడు. సమాధికి ఏ విధంగా మనం కాపాడబడ్డం ఆనందించాడు. దేవుడు మనల్ని వేరు చేశాడు. మనకు పాపములకి ఎంత దూరం చేశాడు, మనకి దుర్పెద్ద దూరము అంత ఎడమ చేసినాడు. అంటే పాపానికి మనకు పాపం నుంచి మనల్ని వేరు చేసినాడు, పాప జీవితం నుంచి మనల్ని వేరు చేసినాడు. అందరి ప్రజల్లో నుంచి సంస్థలు ఏ విధంగా వేరు చేయబడ్డాడో, ప్రత్యేకించబడ్డాడో అలాగే దేవుడు మన జీవితాలను కూడా పాపము నుంచి వేరు చేసి అందరిలో నుంచి ప్రత్యేకించుకున్నటువంటి జనాంగంగా దేవుడు చేసుకున్నాడు. విమోచించబడినటువంటి జనాంగంగా మనల్ని దేవుడు చేసుకున్నాడు. తన రక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు, విమోచించాడు, వేరు చేశాడు. ఏం చేశాడు? వేరు చేశాడు. పాప సాంగత్యం నుంచి కూడా వేరు చేశాడు. సంస్థలకు ఏర్పాటు మన ఏర్పాటు కూడా. కానీ సంస్థను కాంప్రమైజ్ అయిపోయాడు. సంస్థను తిరిగి పాపలతో సాంగత్యం చేశాడు. తాను పెట్టుకోకూడదు సంబంధాన్ని పెట్టుకున్నాడు. సంవత్సరం అనగానే బలవంతుడు అని జ్ఞాపకం వస్తుంది. ఆ సంవత్సరం యొక్క స్థితి ఇక్కడ మనం చూస్తే లోకముతో సాంగత్యం, పాపముతో సాంగత్యం చేసినట్టు ఆ బలవంతుల్లో ఏం పోయింది చెప్పండి? మనం పోయింది. అప్పగించుకున్నాడు బలహీనుడు అవడానికి. ఒకసారి విమోచింపబడిన తర్వాత, వేరు చేయబడిన తర్వాత, యేసు రక్తము చేత కడగబడిన తర్వాత, పవిత్రపరచబడిన తర్వాత నీవు తిరిగి పాపానికి అప్పగించుకుంటే పాపమునకు దాసుడు. ఏంటి? పాపం చేయవాడు దేనికి దాసుడు? పాపమునకు దాసుడు. అంటే బలవంతుడైన నీవు తిరిగి బలహీనుడవు అయిపోయినట్టే. తను చేసినట్టు నా పొరపాటుకు ప్రతిఫలం అనుభవించినాడు. కానీ సంవత్సరం ఆ పని చేశాడని చెప్పేసి దేవుడు సంవత్సరాన్ని
నాశనం చేయలేదు. సంసోను అదే జీవితంలో కొనసాగలేదు, కానీ తాను చేసినటువంటి తప్పును గ్రహించాడు. ఇదే 16వ అధ్యాయంలో మనం చూస్తే 28వ వచనం చూస్తే, అప్పుడు సంసోను తిరిగి ప్రార్థన చేసి దేవుని దగ్గర సరి చేసుకున్నటువంటి జీవితాన్ని మనం చూస్తాం. 16వ వచనంలో అప్పుడు సంసోను తిరిగి ప్రార్థన చేశాడు, యెహోవా ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకున్నాము. తాను చేసిన తప్పును అక్కడ గ్రహించినట్లుగా మనం కనబడతాం. తను చేసిన తప్పును గ్రహించినాడు, సరి చేసుకోవడానికి ఇక్కడ ప్రయత్నం చేస్తాం. దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకును దేవా, దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచము. ఏంటి? బలహీనుడైన వాడు తిరిగి బలం పొందడానికి ప్రయాసపడతాం. ఏ రహస్యం చెప్పడం ద్వారా బలహీనడో, ఏ సాంగత్యం చేయడం ద్వారా బలహీనుడైనడో, బలవంతుడు బలహీనుడైనడు. ఆ బలహీనతలో కొనసాగడానికి అక్కడ ఇష్టపడట్లేదు, కానీ తిరిగి మళ్ళీ మొదటి స్థానాన్ని పొందుకోవడానికి దేవుని దగ్గర మొరపెడతా ఉన్నాడు. దేవుని దగ్గర సరి చేసుకుంటూ ఉన్నాడు. దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అయ్యా, నేను చేసిన పొరపాటు బట్టి నేను బలహీనత అయిపోయాను, నా తప్పుని అర్థం చేసుకున్నాను. అయ్యా, మరొకసారి దగ్గర ప్రార్థన చేస్తాను. మళ్ళొక్కసారి నన్ను బలపరచవా, మళ్ళొక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోవా, మళ్ళొక్కసారి నన్ను బలహీనతలో నన్ను బలపరచవా, నన్ను బలపరచము. ఈ 2 కన్నుల నిమిత్తము ఫిలిష్తీయులను ఒక్కమారే దండించి పగతీర్చుకుని మిమ్మల్ని యెహోవాకు మొరపెట్టాను. ఏ శత్రువుల చేతులను చిక్కున్నానో, ఏ శత్రువుల చేతులను బలహీనుడయ్యానో, ఏ శత్రువులను అప్పగించుకుని నేను బలహీనుడయ్యానో, ఆ శత్రువులను చివరిసారిగా నేను నా జీవితంలో ఎప్పుడూ అంతమందించినంత ఎక్కువ మందిని ఈ చివరి సమయంలో అంతమందిస్తాను. నన్ను బలపరిస్తే నీవు నీ బలహీనతలో నిలిచి ఉండవు. దేవునికి చెప్తున్నా. 2వ రాజుల గ్రంథంలో అశ్షూరు రాజు సెన్హెరీబు 19వ అధ్యాయం 26వ వచనంలో చూస్తే, 2వ రాజులు 19వ అధ్యాయము 26వ వచనంలో హిజ్కియా తన యొక్క దేవుడిని యెహోవా ఆయన దగ్గరగా ఉంచినాడు. ఈ అశ్షూరు రాజు అయినటువంటి సెన్హెరీబు చేసిన అభిషేకాన్ని తప్పు చేసిన రంకెలు చూసినాడు. వారు అతని ఎంత బలహీనపరచం ఈసారి వీడు ఎందుకు రంగలిస్తాడు? ఈ అశ్షూరు రాజు దేవుని ప్రజలు ఏమి చేయాలని వాళ్ళు రంగలించిన చెప్పండి. ఏం చేయాలి? బలహీనపరచాలి. ఏం చేయాలని? ఆ రంకెలకు మీరు బలహీనపడ్డారు, ఆ బెదిరింపులు చూసి బలహీనపడ్డారు. తన బిడ్డల్ని బెదిరించిన వాడిని దేవుడు ఆ బెదిరింపులు చూసి బలహీనపడ్డారు. కాబట్టి వాడిని కాపురస్తులు బలహీనలై తెలిసి విభ్రాంతి పొంది పొలంలో గట్టి వలను, కాడలను, చేరలను అయిపోయినారు. 26వ వచనంలో వీడు వేసిన రంగాలను బట్టి ప్రజలు భయపడ్డారు. కానీ ఆ భయంలో అలా నిలిచి ఉన్నారా? హిజ్కియా చేసినటువంటి ప్రార్థన బలహీనులు అయిపోయినారు. ఆ ఉత్తరం మందిరాన్ని తీసుకెళ్లి 14వ వచనంలో హిజ్కియా దేవుని దగ్గర పెట్టి ప్రార్థన చేసిన దేవుని సన్నిధిలో పరిచి, ఆ ఉత్తరము రాజును రాజ్యంలో ప్రజలను ఏం పరిచింది చెప్పండి? భయాందోళన పాలు చేసింది, బలహీనులను చేసింది. ఆ ఉత్తరం ఏం చేసింది? ఏ ఉత్తరం అయితే తమను బలహీనపరిచిందో, తన ప్రజలు బలహీనపరిచిందో, తను బలహీనపరిచిందో, ఆ ఉత్తరాన్ని తీసుకెళ్లి దేవుని మందిరంలో పరిచాడు. దేవుని మందిరం ప్రార్థన చేసినాడు. యెహోవా సన్నిధిలో ప్రార్థన చేసి, యెహోవా నువ్వు ఎక్కడ ఉండేవాడివి? కెరూబుల మధ్యన నివసించిన ఇశ్రాయేలు దేవా, భూమి ఆకాశంలో కలిగే సన్నిధే దేవా, నీ లోకమందు సకల రాజ్యములకు దేవుడు. చెవియొక్కి ఆలకించము యెహోవా, కన్నులు తెరిచి దృష్టించము, జీవం గల దేవుడు నిన్ను దూషించడానికి శరీరం పంపిన మాటలు చెవిన పెట్టము. యెహోవా అశ్షూరు రాజుల జనములను, ఆ జనములను వారి దేశంలో పాడు చేసి వారి దేవతలను అగ్నిలో వేసిన నిజమే. యెహోవా మా దేవా, లోకమందుల సమస్త జనులు నీవే నిజముగా అద్వితీయ దేవుడవైన యెహోవాని తెలుసుకున్నట్లుగా అతని చేతిలో నుండి మమ్మల్ని రక్షించు. ఈ సెన్హెరీబు చేతిలో నుండి, అశ్షూరు రాజు చేతిలో నుండి మమ్మల్ని రక్షించు. ఈ ఉత్తరం మమ్మల్ని బలహీనపరుస్తావు. ఏ ఉత్తరం మమ్మల్ని బలహీనపరుస్తుందో తండ్రి, ఆ ఉత్తరాన్ని తీసుకెళ్లి దేవుని సన్నిధిలో పెట్టి బలహీనతను బలం పొందుకున్నాడు. తాను బలం పొందుకున్నాడు, ప్రజల్ని బలపరిచినాడు. దేవుడు మళ్ళీ వారి పక్షంలో ఉండి యుద్ధం చేసి, ఇదే అధ్యాయం 35వ వచనంలో రాత్రి జామున దూతను దేవుడు పంపించి రాత్రి యెహోవా దూత బయలుదేరి అశ్షూరు గడ్డలో పేటలోంచి వచ్చి 1,85,000 మందిని ఒక్కసారిగా అంచం చేసింది. దేవుడు తన బిడ్డలు ఎప్పుడైతే బలహీనపడతారో, బలహీనపడ్డ బిడ్డలకి ఒక అలవాటు ఉండాలి. ఏం అలవాటు చెప్పండి? తిరిగి బలపడడానికి ఇష్టపడాలి. ఏ విషయంలో బలహీనుడైనా, గత వారం అంతా నీ యొక్క నడకలో, నీ ఆత్మీయ నడకలో ఏ విషయంలో దేవుని ఎదుట బలహీనుడైనా, మనం ఏ విషయంలో బలహీనమైనా, ఇక్కడ బలహీనమైన వాళ్ళు ఉన్నారు, బలహీనపరిచే పరిస్థితులు వాళ్ళు ఎదుర్కొన్నారు. కానీ ఆ బలహీనతలు వాళ్ళు ఉండడానికి ఇష్టపడలే. ఆ బలహీనతలు తిరిగి బలం పుంజుకోవడానికి వాళ్ళు దేవుని సన్నిధిలో వచ్చి బలపెట్టారు. నువ్వు బలహీనతలోనే ఉండి ఉంటే బలం సమీపించలేదు. బలహీనుడిగా దేవుని బలం సమీపించలేదు. ఏ పాపం నిన్ను బలహీనతగా చేసింది? ఏ భావ బానిసత్వం, ఏ బలహీనత దేవునికి నిన్ను దూరస్తుడిగా చేసింది? నీ బలహీనతలో ఉండడం ఇష్టం లేదు. అందుకని యోబు అంటాడు చూడండి, 4వ అధ్యాయం 3వ వచనం. యోబు 4వ అధ్యాయము 3వ వచనం.
అనేకులకు బుద్ధి నేర్పినవాడు, బలహీనమైన చేతులను బలపరచువాడు. బలహీనమైనటువంటి చేతులను బలపరిచేటువంటి వాడు అయ్యా నువ్వు. అడిగితే బలహీనమైన చేతులకు ఏం చేస్తాడు? బలాన్ని. సంసోను చేతులు బలహీనమైనవి, 2 స్తంభాల మధ్య నిలబడ్డాడు. అయ్యా, ఈ బలహీనమైన చేతులు బలపరచకపోతే ఈ చివరి సమయంలో నా ప్రాణం పోయేటప్పుడైనా నీకు మహిమ తెచ్చే పని నేను చేయలేదు. ఒక్కసారి బలపరచవా? ఏ విషయంలో బలహీనమైన ఆ విషయంలో దేవుని దగ్గర తిరిగి సరి చేసుకుని మళ్ళీ బలవంతులుగా పంచబడి ఆయన బలంలో మనం ప్రవేశించాలి. ఏ విషయంలో మనము అస్థిరమైనమో ఆ విషయంలో దేవుని చేత మళ్ళీ మనం స్థిరత్వాన్ని పొందుకోవాలి. ఏ విషయంలో చంచలత్వమైనమో ఆ విషయంలో మనం తిరిగి మన చంచలత్వం నుంచి మళ్ళీ బయటపడాలి. యెహోవా దేవుడు బలహీన చేతులను బలపరిచేటువంటి వాడు. కృంగిపోయినటువంటి మోకాళ్లను గలవారిని వేయి చేసినవి, బలపరిచినవి. కృంగిపోయిన మోకాళ్ళు గలవారిని 4వ వచనంలో 4:4 ఉంది. ఆ కృంగిపోయిన మోకాళ్ళు గలవారిని బలపరిచినవి. ఆయన బలపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇష్టపడితే బలపరచబడ్డాయి. బలహీనుడువా? ఏ బలహీనత నిన్ను ఇంకా ఏల్తా వచ్చింది? బల దగ్గరకు వచ్చినప్పుడు ఆ బలహీనత దేవుడు నీ బలహీనత ఎత్తి చూపిస్తున్నాడు. బలహీనతలో కొనసాగుతావా? సంసోను వలె దాన్ని సరి చేసుకొని తిరిగి దేవుడికి మహిమ తీసుకొచ్చే విధంగా మారుతావా? బలహీనుడిగానే కొనసాగుతావా? హిజ్కియాలాగా బలహీనుడిగా బలహీనపరిచే బాధ పత్రికను పట్టుకొని అట్లే ఉండి గొడుగుతూ కూర్చున్నాడా? లేదా దేవుని సన్నిధికి వెళ్ళి బలం పొందుకున్నాడు? తాను బలం పొందుకున్నాడు, ప్రజల్ని బలపరిచాడు. దేవుడు స్థిరపరిచాడు. ఏ విషయంలో అస్థిరుడు అయినా దేవుడు తను ఇచ్చే మాటని నిలబెట్టుకున్నవాడు, స్థిరపరిచేటువంటి వాడు కదా. మన ఆదికాండం 6వ అధ్యాయంలో 18వ వచనంలో మనం దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని స్థిరపరిచేటువంటి దేవుడు అని చూస్తాం. ఏంటి అక్కడ చూసాం? అక్కడ ఎవరి కుటుంబం చూస్తాం? 6వ అధ్యాయంలో నోవాహు కుటుంబం చూస్తాం. దేవుడు చూడండి 6వ అధ్యాయం 18వ వచనం. నీవును నీతో కూడా నీ కుమారులను నీ భార్యను ఆ ఓడలో ప్రవేశించాలి. మొదటి మాట ఉంది, అయితే నీతో నా నిబంధనను స్థిరపరచుదును. దేవుడు తన మాటను ఇచ్చినాడంటే ఆ మాట నెరవేరుస్తాడు. నిబంధన నీ జీవితంలో నా జీవితంలో స్థిరపరచాలి. దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం ఆ స్థిరపరిచేటువంటి స్థితి పొందాలంటే వాళ్ళకి ఇచ్చిన ఆజ్ఞ ఏంటి? నిబంధన స్థిరపరచబడాలంటే నోవాహు ఒక పని చేయాలి. ఏంటో పని? నీవును నీతో కూడా నీ కుమారులను నీ భార్యను నీ కోడలను బయట ఉండదు, లోపలికి ఏంటి బయట ఉండదు. ఓడలోకి రండి, దూరం ఉండదు, దగ్గరికి రండి. నేను 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 మీకు ఆజ్ఞాపించి తయారు చేయమనేటువంటి ఆ యొక్క పడవ లోపలికి ప్రవేశించండి. పడవ రక్షణ గుర్తు, దేవుని యొక్క సహవాసానికి గుర్తు. దేవుని సహవాసానికి దూరం ఉంటే ఏమవుతుంది చెప్పండి? మన విశ్వాస జీవితం అస్థిరత్వం వస్తుంది. ఏమొస్తుంది? అస్థిరంగా ఎప్పుడవుతాం మనము? మన విశ్వాసం సడలిపోయే ప్రమాదం ఎప్పుడో చెప్పండి? ఆయనతో సహవాసం కోల్పోతే. ఇందాక అభిషేక్ చెప్పినాడు, పాత్ర ఒకటి ఉంటుంది. ఆ పాత్ర వారమంతా వాడకుండా అట్లే పెట్టి దానికి ఏమొస్తుంది చెప్పండి? నువ్వు వాడుతుందా? ఇంట్లో ప్లేట్ రోజు వాడతారా? వారానికి ఒకసారి వాడతారా? గ్లాస్ రోజు వాడతారా? వారానికి ఒకసారి వాడతారా? రోజు వాడే కొద్దీ దాంట్లో దుమ్ము పట్టే అవకాశం లేదు. పక్కన పెట్టేస్తే దేవుని యొక్క సహవాసానికి నువ్వు వారికి ఒకసారి నువ్వు సిన్సియర్ వచ్చినావు అనుకో, ఏమైతే చెప్పండి? నీ విశ్వాసంలో తేడా వస్తుంది. ఆయన సహవాసం ఎప్పుడు ఉంటుందా? ఎన్నిసార్లు తిరుగుతున్న వారం అన్నిసార్లు దేవుని దగ్గర వస్తున్నావు అంటే అన్నిసార్లు అంటే నీకు దుమ్ము ఎక్కువగా పట్టకుండా జాగ్రత్త పడుతున్నావు. నీ విశ్వాసం సడలకుండా జాగ్రత్త పడుతున్నావు అంటారు అర్థం. నీలో నీ విశ్వాసంలో అస్థిరత్వం రాకుండా నువ్వు జాగ్రత్త పడుతున్నావు. దేవుడు నీ పట్ల తన నిబంధన స్థిరపరచాలంటే, దేవుడు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలంటే ఏం చేయాలి? నువ్వు ఆయనతో కూర్చోవాలి, ఆయనతో సహవాసించాలి. ఆయన ఎక్కడికి వెళ్ళమన్నాడు అక్కడికి వెళ్ళాలి. నీ కొరకు సిద్ధపరిచిన స్థలం ఒకటి ఉంది. ఆయన ఒక ఏర్పాటు చేసి ఆయనతో నువ్వు కూర్చోవాలని ఆశపడుతున్నాడు. దాని లోపలికి దేవుని మందిరానికి వచ్చినప్పుడు దేవుని మందిరం ఇంటికి వెళ్తే అక్కడ దేవునితో కూర్చోవాలి, దేవునితో సహవాసం చేయాలి. దేవుని యొక్క నిబంధనతో స్థిరపరచబడాలంటే దేవుని మాటకు లోపడాలి. బయట ఉంటే ప్రమాదం, బయట అందరూ బతకరు, అందరూ చచ్చిపోతారు. నువ్వు బయట ఉంటే నువ్వు వాళ్ళతో పాటు చచ్చిపోతావు. సహవాసానికి బయట ఎక్కువ సమయం గడిపినాము, సహవాసంలో తక్కువ సమయం గడిపినాము. కరెక్ట్ కదా? బయట అంతా ఎవరు ఉన్నారు చెప్పండి? కొట్టుకుపోయేవాళ్ళు ఉన్నారా? మనం లోపల గడిపినాం, బయట గడిపినాం ఎక్కువ. ఉద్యోగం చేసినా తప్పదు, వ్యాపారాలు చేసినా తప్పదు. ఈ బయట ఉంటాం కాబట్టి బయట ఉండడం మంచిది అనుకుంటే ప్రమాదమా కాదు చెప్పండి? ఉద్యోగం నిమిత్తం బయటకు వెళ్ళడం తప్పదు, కానీ ఇంటికి వచ్చిన తర్వాత కూడా బయట ఉంటే బయట వాతావరణం. దేవుని యొక్క సహవాసం అన్ని స్థలాల్లో మనం అనుభవించవచ్చు. పని చేసే స్థలంలో, పని చేయని స్థలంలో, ఇంట్లో ఉన్నప్పుడు, బయట ఉన్నప్పుడు. ఇక్కడ ఏంటంటే దేవుని మాటకు లోబడడం చాలా ప్రాముఖ్యం.
విధేయత, లోపల ఉంటూ నాతో సావాసం చేయి, దేవుని మందిరానికి రా, లేకపోతే నా నిబంధనకి ఎడలు నేను స్థిరపరచలేదు. 9వ అధ్యాయంలో చూడండి, ఇదే 9వ అధ్యాయంలో 10-11 వచనాలు. 9వ అధ్యాయము 10-11 వచనాలు. మరియు దేవుడు నోవహు అతని కుమారుడు, ఇదిగో నేను మీతో, మీ తదనంతరం మీ సంతానంతోనూ, మీతో కూడా ప్రతి జీవితోనూ, పక్షులేమి పశువులేమి, మీతో కూడా సమస్త భూజంతువులన్నిటితో, ఓడ నుండి బయటకు వచ్చిన సమస్త భూజంతువులతో నా నిబంధన స్థిరపరుచున్నాను. నేను మీతో నా నిబంధన స్థిరపరచును. సమస్త శరీర ప్రవాహం జలముల వలన ఇకను లయం చేయబడరు. భూమిని నాశనం చేయడం ఇక నేను జల ప్రవాహం కలగదని పలికెను. సునామీ అంటే భూమంతా పోట్లే కదా. దేవుడు భూమంతా జలముతో నాశనం చేయాలన్నాడు, కానీ అక్కడక్కడ చేయాలంటే చెప్పలేదు కదా. దేవుడు మొట్టమొదటి జలప్రళయం భూమంతా ఉంచేశాడు, భూమంతా సర్వనాశనం చేశాడు. భూమిని నరుడు ఏ జీవి లేకుండా హతమార్చాడు ప్రభు. దేవుడు తాను ఇచ్చిన మాటను నేను స్థిరపరుస్తాను. ఇక మిమ్మల్ని లయము చేయను. ఇక్కడేమో లోపలికి వెళ్ళమన్నాడు ఫస్ట్. ఇక్కడ ఏమంటాడు, ఇక్కడ ఏం చేసిన పరిస్థితి, ఇప్పుడు బయటికి రండి. ఇక్కడ ఏం కనబడుతుంది, దేవుని యొక్క దిక్సూచి, దేవుని యొక్క గైడెన్స్, దేవుని యొక్క డైరెక్షన్. ఆయన ఎట్లిస్తాడో అక్కడ వీళ్ళు నడుస్తున్నారు. అంటే ఇక్కడ దేవుని మాటకు వాళ్ళు లోబడుతున్నారు. లోపలికి వెళ్ళమంటే లోపలికి వెళ్తారు, బయటికి రండి బయటకు వచ్చినారు. చూడండి, లోపలికి వెళ్ళమంటే ఎన్నికలతో దేవుడు తన నిబంధన స్థిరపరుస్తాడు. బయటికి రండి చెప్తే ఆ మాట మీద బయటకు వచ్చిన మాటను లోబడిన మాటతో దేవుడు తన నిబంధనను స్థిరపరుస్తున్నాడు. ప్రభువాని నిబంధన నాకు స్థిరపరచాలి మాట లేకుండా చెప్తే ఎట్లయితుంది? మనం బలహీనమవుతాము, ఆ నిబంధన మన పట్ల స్థిరపరచబడిన స్థితిలో మనం నిలబడతాము. చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి. బయటకు వచ్చిన సమస్త భూజంతువులతో, మీతో కూడా కలిసి జంతువులందరితో కూడా నేను నా నిబంధనను స్థిరపరుస్తాను. లోపలికి వెళ్ళినప్పుడు వాళ్ళే ఉంటారు. లోపలికి వెళ్ళినప్పుడు లోపల ఎవరు ఉన్నారు చెప్పండి? వాళ్ళ కుటుంబం తప్పిన లోపల ఎవరు, బయట ఎవరు ఉన్నారు? దేవుని ఎరగని వాడు, నాశనం వరకు సిద్ధపాటు కలిగిన వారు, నాశనం వరకు ఏర్పాటు చేయబడిన వారు బయట ఉన్నారు, రక్షణ కొరకు ఏర్పాటు చేయబడిన వారు లోపల ఉన్నారు. ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత బయటికి ఎప్పుడు వచ్చిన బయట వాళ్ళంతా నశించిపోయిన తర్వాత మళ్ళీ బయటకు వస్తే లోపల పోయినప్పుడు వీళ్ళే ఉన్నారు, బయటకు వచ్చినప్పుడు మళ్ళీ వీళ్ళే ఉన్నారు. బయటకు వచ్చినప్పుడు మళ్ళీ వీళ్ళే ఉన్నారు. ఇది ఎక్కడ ఇది ఆత్మీయమైనటువంటి అర్థం ఏంటంటే, మనం ఒక రోజు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతాం. అక్కడ ఆయన జనులు తప్ప ఇంకా వేరే జనులు కనబడరు. ఆ శాశ్వతమైన నిత్యత్వంలోకి మనం వెళ్తాం. నిబంధన ఏంటి? మీరు నాతో కూడా ఉంటారు, నేను మీతో కూడా ఉంటాను. మనం ఈ శరీరాన్ని నుంచి బయటికి వెళ్ళిన తర్వాత మనం ప్రభుత్వం ఉండబోయే నిత్యత్వానికి ఉంటుంది. అక్కడ ఇక పాపం ఉండదు. యెషయా 30 ప్రకారం చెప్పారు, అక్కడ ఏమి కూడా ఉండదు. ఇంకా పులి మేక కలిసి మేత నేస్తాయి. పిల్లలు బాబులతో సర్పములతో ఆడుకుంటారు. అంటే పాపం లేనిది పరిశుద్ధమైనటువంటి జీవితం. అక్కడ దేవుని ప్రజలు తప్ప ఇంకెవరు ఉంటారు. ఇది ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ లోపల ఉంటే అక్కడ మనం బయట ఆయన ప్రజలతో ఉంటాం. దేవుడితో సహవాసం చేయాలి. దేవుడితో సహవాసం ఎక్కువైతే లోకస్తుతో సహవాసం ఎక్కువైనా మనం ఎవరితో సహవాసం చేస్తాం వారిని బట్టి మన విశ్వాస స్థిరత్వం అనేది ఆధారపడి ఉంటుంది. లోకంతో కలవద్దని కాదు, కలిస్తే వాళ్ళకి క్రీస్తు గురించి చెప్పాలి, కానీ వాళ్ళు చెప్పే మాటల్లో మనము క్షమించి టైం పాస్ చేయకూడదు. నోవాహు కుటుంబంతో దేవుడు తన నిబంధన స్థిరపరుస్తాడు. లోపలికి వెళ్ళినప్పుడు బయటకు వెళ్తాడు, లోపలికి వెళ్ళినప్పుడు దేవుడే, బయటకు వచ్చినప్పుడు దేవుడు, లోపలికి వెళ్ళినప్పుడు వాడే, బయటకు వచ్చినప్పుడు వాడే. మన సహవాసం అంతా కూడా దేవుడితో, వాళ్ళు దేవుడితో తప్ప ఇంకా వేరే లేదు. అప్పుడే విశ్వాసం స్థిరత్వం ఉంటుంది. అప్పుడే దేవుడు తన నిబంధన నీ పట్ల నా పట్ల స్థిరపరుస్తాడు. ద్వితోపదేశకాండం చూడండి, ద్వితోపదేశకాండం 7వ అధ్యాయం, ద్వితోపదేశకాండము 7వ అధ్యాయము 9వ వచనం. తానే దేవుడని తను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచు వారికి అందరికీ తన నిబంధన ఏం చేసేవాడు? స్థిరపరిచేటువంటి వాడు. తన నిబంధనను స్థిరపరిచేటువంటి దేవుడు. ఎవరి పట్ల తన నిబంధన స్థిరపరిచేటువంటి దేవుడు? తన్ను ప్రేమించి తన మాటకు లోబడేవాడు. ఆయన ప్రేమించామా? నూతన నిబంధనకు చెందినటువంటి బిడ్డలుగా మనం దేవుడు మనం సమీపించాలంటే ఆ నూతన నిబంధనకు బాధ్యులుగా మనం చేసింది, ఆ నూతన నిబంధనలో మీ కొరకు నా కొరకు పసకామని పశువుగా వధింపబడిన ఆయన రక్తం ఆ నూతన నిబంధనకు చెందిన బిడ్డలుగా దేవుడు మనల్ని చేసింది. ఆయన చిందించిన రక్తము మనల్ని నూతన నిబంధన జనముగా మార్చింది. ఆయన ప్రేమించేటువంటి లక్షణాలు వారికి ఉంటాయి, ఆయన మాటకు లోబడేటువంటి లక్షణాలు వారికి ఉంటాయి. దేవుని యొక్క నూతన నిబంధన జనముగా మనం మారాము. పాత నిబంధనగా నూతన నిబంధన జనముగా మారాము. దేవుడు మనతో ఒక కొత్త నిబంధన చేశాడు. ఒక నూతన నిబంధనకు మధ్యవర్తి అయినాడు. ఆయన నిబంధన నీతో మాత్రం స్థిరపరచడానికి, ఆ మధ్యవర్తిత్వాన్ని ఆయన నిర్వహించడానికి కూరుకున్నాడు. కాబట్టి ఆయన రక్తం కాల్చబడింది, ఆయన శరీరం తలగొట్టబడింది. ఆ మధ్యవర్తిత్వం ఆయన ప్రాణాన్ని తీసింది. ఆ మధ్యవర్తిత్వం ఆయన రక్తం కారణంగా శిలువకు అప్పగించింది. ఇంత గొప్ప త్యాగం చేసినటువంటి ఆయన నువ్వు ప్రేమించకపోతే విశ్వాసంలో అస్తిత్వయ్యేటువంటి ప్రమాదం.
ఆ నిబంధన మా పట్ల స్థిరపరచబడలేదని అర్థం. తన ప్రజలు అన్న వెంటనే దేవుడు ఏం చేసిన మొట్టమొదటి నిబంధనను తన వారిగా తన సొంతంగా చేసుకుని నూతన నిబంధన చెందిన బిడ్డగా దేవుడు మార్చేసినట్టు. నీ పట్ల ఆ నూతన నిబంధన చెందిన బిడ్డగా ఉన్నావా, లేక ఇంకా ఆయనకు దూరంగా వెలుపట ఆయనతో సహవాసం లేకుండా, ఆయన ప్రేమించకుండా, ఆయన మాటకు లోబడకుండా మనం జీవించి వాళ్ళ దగ్గరికి సమీపించగలమా? ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. కీర్తనలు 119 వచ్చాయి. కీర్తనలు 119 వచ్చాయి. కీర్తనలు 119 వచ్చాయి. చూడండి 25 వచ్చిన కీర్తనలు 119 వచ్చాము. దేని చేత మనం స్థిరపరచబడతాం? ఒకటి, బలహీనమైపోయినాము, నా ప్రాణం నీరైపోయింది, నా స్థిరము దేని మీద ఆధారపడుతుంది, నా విశ్వాస స్థిరత్వం దేని మీద ఆధారపడుతుంది, నేను స్థిరపరిచే నా ఆత్మీయ జీవితం స్థిరపడి దేని మీద ఆధారపడుతుంది? దేవుని యొక్క వాక్యము చేత. ఏ రకాల విషయాన్ని గమనించాలంటే నీ వాక్యము చేత నన్ను స్థిరపరచము, నీ వాక్యతను బలపరచము, నీ సేవకుని నీ దాన్ని స్థిరపరచము. నీవు ఇచ్చిన వాక్యము మనుషుల్లో నీ భయము పుట్టించుచున్నది. 119 వచనంలో కూడా నీవు ఇచ్చిన వాక్యము మనుషుల్లో నీ భయం పుట్టించున్నది, నీ సేవకునికి దాన్ని స్థిరపరచు. దేని స్థిరపరచము? దేవుని భయం. వాక్యం మనుషులు ఏం పుట్టిస్తుందంట? వాక్యం మీకు ఏమొస్తుంది? విశ్వాసం కలుగుతుంది. వినడం వల్ల విశ్వాసం కలుగును. అలాగే విశ్వాసంతో పాటు ఏమొస్తుంది? పాప భీతి వస్తుంది. ఏమొస్తుంది? పాప భీతి, భయం అనేది వస్తుంది. దేవుడు అంటే భయము, పాపం అంటే పాపం పట్ల భీతి కలుగుతుంది. దేవుని యొక్క వాక్యానికి అధిక సంబంధం కలిగి ఉంటే దేవుని ప్రేమించే వారంగా ఉంటాము, దేవుని మాటకు లోబడే వారంగా ఉంటాము. ఆ యొక్క వాక్యము బట్టి నీ జీవితము స్థిరపరచబడుతుంది. నీ జీవితం నా జీవితం స్థిరపరిచేది ఏంటి చెప్పండి? అన్ని ఏరియాస్లో అన్ని విషయాలు స్థిరపరిచేది, విశ్వాసం విషయాలు అనేవి అన్ని విషయాలు స్థిరపరిచేది దేనికి ఉంది? ఆ శక్తి దేవుని యొక్క వాక్యానికి ఉంది. ఏ విషయంలో అస్థిరమైనావు, ఏ అస్థిరత్వంతో దేవుని యొక్క బలం సమీపిస్తున్నావు? అయితే ఒకసారి పరీక్ష చేసుకో. ఆయన ప్రేమించే వారం ఉన్నామా? ఆయన మాటకు లోబడే వారం ఉన్నామా? ఆయనతో సహవాసం చేసే వారం ఉన్నామా? ఆయన చెప్పినట్టు చేసే వారం ఉన్నామా? పాత నిబంధనలో ఒక వ్యక్తి యజమానుడు చెప్పినట్టు చేశాడు. ఎవరు చెప్పండి? అబ్రహాము పెద్ద దాసుడు ఎలియేజరు. యజమానుడు పోయి అరాను స్త్రీలో ఒకరిని కూడా నా కుమారుని పెళ్లి చేయకూడదు, నువ్వు నా బంధువు ఇంటికి వెళ్ళు అంటే అరణ్యహారి దగ్గర నాహోరు పట్టణానికి వెళ్ళి అతని సహోదరుడు అబ్రహాం సహోదరుడు నాహోరు మనవడికి పుట్టినటువంటి బిడ్డ రిబ్కా చేసుకున్నాడు. బెతూయేలుకు పుట్టిన బిడ్డ. తాను ఒక సూచన పెట్టుకుని వెళ్ళాడు. యజమానుడు చెప్పిన మాట మర్చిపోలేదు. యజమానుడు దగ్గర తాను ఒక యజమానుడు దాసుడితో కొడ కింద చేయి పెట్టి ప్రమాణము చేయించుకున్నాడు. యజమాను కొడ కింద చేయి పెట్టి చేసిన ప్రమాణము, ఆ యొక్క ప్రామిస్ ని దాసుడు మర్చిపోయాడు. 10 గంటలు తీసుకుని పోయి తాను ఒక సూచన పెట్టుకున్నాడు. యజమాని దేవుడు, యజమాని ప్రేమించడం కాకుండా యజమాని దేవుడిని కూడా అతడు గౌరవించినాడు. అతడు ఎలాంటి వాడో ఆ దాసుడు ఎప్పుడు ఉన్నాడో తెలియదు, కానీ ప్రార్థన చేసినప్పుడు యజమాను దేవుడే యెహోవా అన్నాడు. ఆ యజమానుడు అబ్రహాము దేవుడే యెహోవా అని ప్రార్థన చేశాడు. నమ్మకస్తుడు, యజమాని నమ్మకస్తుడు, యజమాని మాటకు లోబడ్డవాడు. తాను అనుకున్నట్టు జరిగింది. కన్యక వచ్చింది అనుకున్నాడు. ఎవరైనా కన్యక వచ్చి ఇక్కడ వచ్చినప్పుడు నీళ్ళు చేయడానికి వచ్చినప్పుడు నేను మొదట నాకు నీళ్లు పోయి అని అడుగుతాను, నా దాహానికి నీళ్ళు అని అడుగుతాను. ఒకవేళ ఆమె నా దాహానికి నీళ్ళు ఇచ్చి నీ వంటలకు కూడా నీకు నీళ్లు పోస్తానని చెప్తే ఆమెనే నా యజమాని కుమారుడికి ఏర్పాటు చేయబడ్డ కోడలు అని ఒక సూచన తన ముందు పెట్టుకుని వెళ్ళాడు. తాను ఎట్లయితే దేవుడు ఈ మాట తనలోదని అనుకున్నాడు, అంటే తన యజమాని దేవుడు యెహోవాతో ప్రార్థన చేసినప్పుడు చెప్పాడు. ఈ మాట చెప్పాడు. మనసులో అనుకున్నాడా? దేవుడి దగ్గర ప్రార్థన చేశాడా? అబ్రహాము దేవుడి యెహోవా దగ్గర ప్రార్థన చేసి ఒప్పందం చేసుకున్నాడు. దేవుడు ఎప్పుడైతే ఇది తన దగ్గర వాడైనా నా దగ్గర ప్రార్థన చేసి అతని యజమానుడు అబ్రహాము దేవుడు నన్ను ఆశ్రయించాడు కాబట్టి ఇతని ప్రార్థన వింటానే అతను వేసుకున్నటువంటి ఆ ప్లాన్ ప్రకారంగానే కన్యక వచ్చింది. నీళ్ళు అడిగినట్టు నీళ్ళు పోసింది, నీ వంటలు కూడా పోస్తా అంటే పోసింది. అప్పుడు కన్ఫర్మేషన్. అంతవరకు మౌనంగా చూస్తావు కదా, ఎవరు తెలియదు. వంటలకు నీళ్లు పోసిన తర్వాత అప్పుడు తన దగ్గర ఉన్నటువంటి అరతులం బంగారపు కమ్మి తీసి ముగ్గురకు తగిలించి 10 తులాల ఎత్తుగల బంగారు కడియాలు గ్రహించినాడు. అంటే తొందరపడలేదు. చూడండి, కన్ఫర్మేషన్ అయ్యేంత వరకు తొందరపడలేదు. అనుకున్న జరిగేంత వరకు దేవుడు నెరవేర్చేంత తొందరపడలేదు. తన యజమాని దగ్గర దేవుడు తన పట్ల జోక్యం చేసుకున్నంత తొందరపడలేదు. అయిపోయిందా? ఈ రాత్రి బస్ చేయడానికి నీ దగ్గర స్థలం ఉందా అంటే అది ఎక్కడికి నీకు మాత్రమే కాదు, నీ వంటలు కూడా మేత ఉంది అని చెప్తే వెంటనే తీసుకువెళ్ళి ఆయన వెంట వెళ్ళాడు. పోయి వెంటనే చాలా అస్పష్టం బ్రదర్, మరి మా బంధువు దగ్గర పనిచేసి ప్రాణ అనేటువంటి దాసుడు, పెద్ద దాసుడు లేదు, వాళ్ళు కూడా ఏం చేశారు? ఆ దాసుని గౌరవించారు. గౌరవించి మొట్టమొదటి భోజనం చేసి ముందు అన్నం తిన్నాడు. కాదు, ముందు అన్నం తిన్నట్టు ఏమన్నది లేదు. అన్నం ముందు పెట్టి తిన్నాడా? తినలేదు. నిజంగా
అలసిపోయి ఎంతో దూరం ప్రయాణం చేసి వస్తే అన్నం తిన్నాడా తినలేదా చెప్పండి. అన్నం నాకు ముఖ్యం కాదు, నా యజమాని చెప్పిన మాట ఖాయం చేసుకున్నాకనే అన్నం తింటాడు. ఏమన్నాడు? భోజనం చేయడం తిరస్కరించినాడు. ఎంత నమ్మకస్తుడు యజమానుడు, ఈ యజమానికి ఎంత నమ్మకస్తుడు అంటే బహుశా అదే అమ్మ ఇప్పుడు వచ్చేసి నాకు ఏదైనా పెన్షన్లో చెప్తే ఖాయం అయితే అన్నం తింటారు కదా, కన్ఫర్మ్ అయితే అన్నం తింటారు, లేకపోతే అక్కడ తెలిసి వచ్చేది. బహుశా ఏదైతే నేర్పించారు మనకి ఇవన్నీ. అది పద్ధతి అయిపోయింది కానీ తెలియదు. యజమాని పట్ల చూపించిన నమ్మకత్వం మనం ప్రార్థన చేసుకోం. యజమాని మాటకు లోబడ్డాడు. ఆకలి వేస్తుంది ఒక పక్క, అన్నం తినొచ్చు, తిని తర్వాత మాట్లాడచ్చు, కానీ తన దృష్టిలో ఎవరి పని ముఖ్యం, ఎవరి పని ముఖ్యం, ఎవరి మాట కూడా ముఖ్యం, కానీ యజమాని మాట కూడా ముఖ్యం. నీ జీవితంలో దేవుడు తన నిబంధన స్థిరపరచాలంటే, విశ్వాస జీవితంలో అస్థిరంగా కాకుండా స్థిరంగా ఉండాలంటే, దేవుడు పాత్రుడు కావాలంటే, ఆయన బలను సమీపించేటువంటి యోగ్యత కావాలంటే యజమాని మాటకు లోబడుగా. ఆ లోబడ ముందు యజమాని పట్ల ఆ దాసులకు ఉన్నటువంటి ప్రేమ ఏంటి? యజమాని ప్రేమించాడు, యజమాని మాట నిలబెట్టాడు, మాట లోబడ్డాడు. ఏసై ప్రేమిస్తున్నామంటే ప్రేమిస్తున్నాడు. ప్రేమిస్తున్నాడు ఎట్లా? ఎవడు నన్ను ప్రేమించినట్లా వాడు నా మాట దయపూర్ణం, నన్ను ప్రేమిస్తున్న మాట ఏంటాడు. దేవుని యొక్క వాక్యానికి లోబడకుండా నీ జీవితంలో ప్రతి ఏరియాను స్థిరపరిచేటువంటి శక్తి కలిగిన దేవుని యొక్క వాక్యానికి లోబడకుండా ఉంటే దేవుని తలను సమీపించేటువంటి ఆ భాగ్యం నువ్వు కోల్పోయినట్టే. 133 వచనంలో కూడా చూడండి, ఇదే అధ్యాయం 133 వచనంలో, నీ వాక్యం బట్టి నా అడుగులు స్థిరపరచు, ఏ పాపము నన్ను ఏలనీయకుము. దేవుని యొక్క బలం సమీపిస్తున్నటువంటి నా జీవితంలో నీ అడుగులు నా అడుగులు స్థిరపరిచే దేవుని యొక్క వాక్యం, ఆయన స్వరం, ఆయనతో పనిచేసే సహవాసానికి దూరం అయితే ఆయన ఎదుర్కొనే ధైర్యం నీకు. అందుకే పాపం చేసిన తర్వాత రోజు కలుసుకునే ఆదామమ్మలు ఆ దేవుని కలుసుకోవడానికి ధైర్యం కోల్పోయినారు. కారణం ఏంటి? వాళ్ళు ప్రవేశించిన పాపం దేవునికి వాళ్ళని దూరం చేసింది. వాళ్ళు దూరం అయ్యేదే కాదు, డైరెక్ట్గా చూడలేకుండా పోయినారు. వాళ్ళు చెట్టు చాటు దాచుకునేటువంటి పరిస్థితి తీసుకొచ్చింది. నీ అడుగులు స్థిరపరిచేటువంటి శక్తి, నీ జీవితాన్ని స్థిరపరిచే దేవుని యొక్క నిబంధనని పట్ల స్థిరపరిచేటువంటి శక్తి దేవుని యొక్క వాక్యంలో ఉంది. ఎక్కడ నీ అడుగులు జారిపడ్డాయి, ఎక్కడ నీ అడుగులు, అందుకే సడలిన మొక్కలను స్థిరపరచుమా, సడలిన కాళ్ళను స్థిరపరచు. దేవుని యొక్క వాక్యం అంటే నీ కాళ్ళు స్థిరపరిచేటువంటి, నీ జీవితాన్ని స్థిరపరిచేది దేవుని యొక్క వాక్యం. ఏ పాపము నాకు ఎలనీయకుమో, ఏదైనా ఏలుతుందా నీకు? ఏలేటువంటి ఏ చిన్న పాపమైనా నిన్ను అస్థిరంగా చేసింది. దేవుని నిబంధన నీలో స్థిరపరచబడకుండా నిన్ను దేవుని నిబంధనకు దూరం చేసింది. అలాంటి నువ్వు మనం సమీపించగలవా? సమీపించలేదు. ఇశ్రాయేలు పట్ల హోషేయ ద్వారా దేవుడు పలికించేటువంటి మాట, హోషేయ 6వ అధ్యాయం చూడండి, 2వ వచనంలో. హోషేయ 6వ అధ్యాయం 2వ వచనం, హోషేయ 6వ అధ్యాయం 2వ వచనం. వాళ్ళ పరిస్థితి ఏంటి అక్కడ? యాజకుల గురించి మాట్లాడుతూ వినండి యాజకులారా, దేవుని ప్రజలు దేవుని విసర్జించినటువంటి సందర్భంలో ఆయన నీ అడుగులు నా అడుగులు వారి అడుగులు స్థిరపరచాలంటే అధ్యాయంలో 1వ వచనం రాయబడి ఆయన దగ్గరికి రావాలి. ఆయన దూరస్థమైనటువంటి ఆయన దగ్గరకు మరలాలి. మనం యెహోవా దగ్గరకు మరలుతాం రండి. ఆయన మనల్ని చీల్చివేశాను, ఆయనే మనల్ని స్వస్థపరచును. ఆయన మనల్ని కొట్టెను, ఆయనే మనల్ని బాగు చేయను. 2 దినముల తర్వాత ఆయన మనల్ని బ్రతికించును. మనం ఆయన సముఖమందు బ్రతికినట్లు 3వ దినమున ఆయన మనల్ని స్థిరపరచును. స్థిరపరచబట్టి ఎక్కడ రాయబడి చెప్పండి? ఆయన దగ్గర దిగుడలో మన అడుగులు స్థిరపరచబడతాయి. అంతేకాదు ఆయన సముఖంలో మనం బ్రతికించబడతాం. ఎక్కడ? సముఖం బయటనా, సముఖంలోనా? దేవుడితో సహవాసం నేను బ్రతికించేది మాత్రమే కాదు, 3వ దినమున ఆయన మనల్ని స్థిరపరచును, బ్రతుకున్నట్లు నేను బ్రతికిస్తాడు. నీ అడుగులను స్థిరపరుస్తాడు, నీ విశ్వాస జీవితాన్ని స్థిరపరుస్తాడు, నేను బలపరుస్తాడు. ఆయన దగ్గరికి రావాలి, ఆయన మాటకు లోబడాలి. ఆయన దూరస్థమైపు ఏది గత వారం అంతా కూడా దేవుడిని దూరస్థుడిగా చేసి విశ్వాస భ్రష్టుడిగా చేసి, ఏ చిన్న పాపం దేవుడిని దూరస్థుడిగా చేసి విశ్వాసాన్ని అస్థిరతగా చేసింది. ఏ చిన్న పాపం దేవుడిని దూరస్థుడిగా చేసి దేవుడి నిబంధన పట్ల స్థిరపరచబడకుండా నేను భ్రష్టుడిగా చేసింది. దేవుడు మరొక అవకాశం ఇస్తాడు, సంసోనుకి ఇచ్చిన అవకాశం, హిజ్కియాకి ఇచ్చిన అవకాశం మళ్ళీ నీకు ఇస్తాడు. ఆయన సన్నిధికి వస్తే ఆయన నిబంధన నీకు స్థిరపరుస్తాడు. ఆయన సన్నిధికి వస్తే మళ్ళీ నీ పాపం ఒప్పుకుంటే, నీ బయట ఒప్పుకుంటే నీ అడుగులు స్థిరపరుస్తాడు. ఆయన సన్నిధికి వస్తే నువ్వు మళ్ళీ బ్రతుకుతావు. ఆయన దగ్గరికి వస్తే నీ బలహీనతను దేవుడు విడిపిస్తాడు, నేను బ్రతికిస్తాడు, నేను బాగు చేస్తాడు. యెహోవాను కూర్చున్న జ్ఞానం సంపాదించుకున్నాం రండి. యెహోవాను కూర్చున్న జ్ఞానం సంపాదించుకుంటూ ఆయన అనుసరిస్తాం రండి. ఎవరి జ్ఞానము చెప్పకుండా వస్తుంది, కానీ ఒకే ఒక జ్ఞానము కష్టపడితే వస్తుంది. ఏంట జ్ఞానం? దేవుని కూర్చున్న జ్ఞానం. లోక జ్ఞానము బోధించాల్సిన అవసరం లేదు, పిల్లలు వదిలేస్తే మాటలు కదా వచ్చేస్తాయి. వాళ్ళ జ్ఞానం వచ్చిందంటే అన్ని జ్ఞానాలు వచ్చేస్తాయి. బయట క్లాస్ స్కూల్ కన్నా స్టార్ట్ అయితే వాళ్ళకి తెలియని ఆటోమేటిక్ వాళ్ళు నేర్చుకొని వస్తారు.
కానీ దేవుడి సముఖమునకు మనము మన పిల్లలకు వస్తేనే దైవ జ్ఞానం మనకు వస్తుంది. దేవుడి సముఖమునకు వస్తేనే మన బ్రతుకులు మన పిల్లల బ్రతుకులు స్థిరపరచబడతాయి. మన అడుగులు పిల్లల అడుగులు స్థిరపరచబడతాయి. దేవునికి యోగ్యముగా మనం జీవించేటువంటి స్థితికి మనం చేరుకుంటాం. కాబట్టి బలపరిచేటువంటి వాడు, స్థిరపరిచేటువంటి వాడు ఆయన అంటున్నాడు, ఏ విషయం అస్థిరమైనారో ఆ విషయం నేను మళ్ళీ స్థిరపరచడానికి సిద్ధంగా నా వైపు మలుగు, నా మాట విను, నన్ను ప్రేమించు, నా మాటకు లోబడు, నా సముఖముగా నా వైపు తిరుగు. బలమైన వస్తున్నటువంటి మీలో దేవుడు ఇచ్చినటువంటి హెచ్చరిక ఏంటంటే, దేవుడి యొక్క చెదిరిపోయినటువంటి విశ్వాస జీవితాన్ని తిరిగి స్థిరపరచడానికి బలహీన స్థితిలో ఉన్నటువంటి నిన్ను మళ్ళీ బలపరచడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడు బలకు వచ్చినటువంటి నువ్వు బలపడడానికి ఇష్టపడుతున్నావు. పడి ఉండేటువంటి జీవితం. మార్క్స్ వార్త 5వ అధ్యాయంలో ఆ బెతెస్దా కోనేరు దగ్గర ఒకడు పడి ఉన్నాడా? పడిపోయినటువంటి స్థితి. రక్షింపబడిన ఆశ ఉంది కానీ రక్షించడానికి ఎవరు లేరు, నడిపించే వాళ్ళు లేరు. వాడు ప్రభువు సమీపించాడా? ప్రభు ఆయన సమీపించాడు. ఎన్ని సంవత్సరాలు పడినాడు? 35 సంవత్సరాలు. చాలా బాధాకరం కదా. ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు ఇంకా బలహీనతలో పడి ఉన్నావు? ఏ మనిషి దేవుడు సంధించలే, దేవుడే మనిషిని సంధించాడు కాబట్టి వాళ్ళ బలహీన నుంచి వాళ్ళు బయటపడ్డారు. దేవుడు సంధించాడు కాబట్టి పడి ఉన్న స్థలం నుంచి లేయగలిగాడు. నువ్వు ఏ విషయంలో పడిపోయావు? గతవారమంతా ఏ విషయంలో పడిపోయావు? నీ అంతకు లేయడానికి ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నావు? నీ అంతకు నువ్వు లేయలేవు. బెతెస్దా కోనేరు దగ్గర 35 సంవత్సరాలు వాడు ఆ బెతెస్దా కోనేరులో పడడానికి ప్రయత్నం చేసినా పడలేకపోయినాడు. అది ఎంత సత్యమో, పడిన స్థితిలో ఉన్న నీవు నీ స్వశక్తితో లేయడం అది కూడా అంతే అసాధ్యం. ఆయన దర్శిస్తూ ఉంటాడు పడిపోయినప్పుడు. బెతెస్దా కోనేరు దగ్గర పడిన వాడిని ప్రభు దర్శించాడు. వాడు లేయలేదని ప్రభుకి తెలుసు. వాడు ఎంతకాలం కష్టంలో ఉన్నాడు ప్రభుకి తెలుసు. పాపములో పడి ఉండేటువంటి నీవు కానీ పాపం నుంచి, నీవు కానీ బలహీనత నుంచి, నీవు కానీ అస్థిరమైన జీవితం నుంచి లేపుకోలేవు. ప్రభు నిన్ను సంధిస్తే తప్ప, ఆయనకు సంధించినప్పుడు దానికి నువ్వు స్పందిస్తే తప్ప, ఆయన ఎన్నోసార్లు సంధిస్తూ ఉంటాడు. నీ పడిన స్థితి నుంచి లేపడానికి ఇష్టపడతా ఉంటాడు. ప్రభు ఆయన సంధించాడు కాబట్టి అతను బెతెస్దా కోనేరులో పడకుండానే లేవగలిగాడు, ఇంటికి పోగలిగాడు. ఆ బెతెస్దా కోనేరు దగ్గర పడి ఉన్నటువంటి వాడిని దర్శించినట్లుగా దేవుడు ఈ రోజు మళ్ళీ బలహీనతకు వచ్చి నువ్వు ఏ స్థితిలో పడి ఉన్నావో ఎరిగి నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు లేయడానికి ఇష్టపడుతున్నావా? నువ్వు లేపడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. శివనగర్లో చాలా మంది దేవుడు బాగు చేయాలని ఇష్టపడుతున్నాడు. తాగుబోదు అనే బానిసత్వంలో పడిపోయి ఉన్నారు. దేవుడు వాటిని ఎన్నోసార్లు హెచ్చరిస్తున్నాడు. తప్పు దేవుడిలో లేదు, తప్పు మనలో ఉంటుంది. మనం పడిపోయిన స్థితిలో లేపడానికి ఎన్నోసార్లు ఆయన మనతో మాట్లాడుతుంటాడు. కానీ ఆయన లేపడానికి ఇష్టపడుతున్న విషయం ఎరిగి కూడా ఆయనకు స్పందించకపోతే మనం లేలేము. బలవేల కోసం నువ్వు ఏ విషయంలో పడిపోయినావు? రాత్రి దేవుడు లేపడానికి ఇష్టపడుతున్నాడు. పౌరుడు నేను బ్రతికించాలని ఇష్టపడుతున్నాడు. ఈ యోహాను సువార్త 5 ఈ మాట మనం చదువుతాం. యోహాను అంటే ఈ బెతెస్దా కోనేరు దగ్గర పడినటువంటి వారి జీవితాన్ని గురించి. మార్క్స్ వార్త 2వ అధ్యాయం 11వ వచ్చింది కాబట్టి మార్క్స్ వార్త 2వ అధ్యాయం. నీకు పరుపెత్తుకో. పక్షవాయు గారి పరిస్థితి ఏంటి? వాడు నిలబడున్నాడు, పడిపోయి ఉన్నాడు, నాలుగు చేతులు పట్టి వాడు పడి ఉన్నటువంటి స్థితి. దేవుడు అన్నాడు, మొట్టమొదటి వాడిని చూసి నీ పరిమితితో రావడం చెప్పలేదు. వీడు పరిమితితో నడిచేదానికంటే, వీడికి ఉన్నటువంటి ఆ పడిన స్థితిలో నుంచి లేపడేదానికంటే ముందు వాడు పాపము స్థితి నుంచి వాడు లేయడం ముఖ్యమని చెప్పి నీ పాపములు చెల్లింపబడి ఉన్నవని చెప్పాడు. మొదట వాడి రోగం బాగు చేయలేదు. ఏం బాగు చేశాడు చెప్పండి? ఏం చేశాడు? సమాజంలో తిన్నగా వాకెళ్తాం. సమాజంలో వారి ప్రాణాన్ని ఉద్ధరించినాడు. దోషములను ఆయన క్షమించినాడు. ఆయన పాపములు క్షమించబడ్డ చాలా ప్రాముఖ్యం. ఏ పాపం నేను పడేసింది? బహుశా ఇక్కడ కూర్చొని ఏ శరీర సంబంధాల స్వస్థత పొందడానికి ఆశపడుకుంటూ వచ్చావు. శరీరమైన స్వస్థత దేవునికి ఇంపార్టెంట్ కాదు. నీ జీవితంలో చాలా ప్రాముఖ్యమైన ఒక అవసరం ఉంది, అక్కర ఉంది. ఆ అక్కర తీర్చడానికి దేవుడు వచ్చాడు. అభిషేక్ చెప్పాడు కదా, అక్కర తీర్చడానికి వచ్చాడు. ఏది అవసరమో దాన్ని కూడా వచ్చాడు. ఏంటి అవసరం మన అందరికీ? పాప పరిహారం, రక్షణ, పాప విమోచన. అందుకే అందులో ఆ శరీరం, నలగొట్టబడ్డ శరీరం, చెందించబడ్డ రక్తము, సాదృశ్యంగా రొట్టె రాక్షసం పడితే ఏం చెప్తుంది తెలుసా? మీకేం అక్కర ఇవ్వడానికి వచ్చాను. చాలా మంది ఇప్పుడు దేవుని మందిరాన్ని ఏం కోరొస్తున్నారు చెప్పండి? ఏం కోరొస్తారు? అసలు ఏమి కోరి వెళ్తారు మందిరాలకి? ఏం కోరి వెళ్తారు? శరీర సంబంధమైన కోరికలు తీర్చుకోవడానికి. ఆయన మందిరానికి వెళ్ళిన నా ఆశలు తీరుతాయి, నా కోరికలు తీరుతాయి, నా ఆర్థిక పరిస్థితి బాగుపడుతుంది, నా రోగం బాగవుతుంది, మా ఇంట్లో మేలు జరుగుతాయి. అన్నిటికంటే మించిన మేలు చేయడానికి దేవుడు ఆలోచన పెట్టుకుని ఉంటే అసలైన దాన్ని పక్కన పెట్టి తాత్కాలికమైనటువంటి సుఖభోగాలు అనుభవించడానికి అవి తీర్చబడతాయని ఆశతో దేవుడి మందిరానికి వచ్చి తమను తాము మోసం చేసుకుంటా ఉంటారు. దేవుడు మందిరానికి వచ్చే వాళ్ళకి మీకు బోధభాగ్యాలు ఇస్తానులే. దేవుడు మందిరం ఆయన సముఖంలోకి వచ్చే వారిని వారి అడుగులను తినపరుస్తాడు. ఆయన సంధికి వచ్చే వారిని ఆయన పట్ల నిబంధన స్థిరపరుస్తూ ఉంటాడు. వారి సంధికి వచ్చే వారికి బలవంతులుగా చేస్తూ ఉంటాడు. వారి సంధికి వచ్చేటువంటి వారికి ఏమిస్తా ఉంటాడు?
లేపుతా, పడిన స్థితిలో ఉన్నటువంటి నిన్ను లేపుతా. కింద 40 దిగడంలో దొంగ ఊరిలో పడినటువంటి నిన్ను పైకి లేవనెత్తినాడు. ఆయన బండ మీద నీ అడుగులు లోపల పడి ఉన్నటువంటి నువ్వు పైకి లేపినాడు. ఏ విషయంలో పడిపోయినావు? బలగలికి వచ్చినటువంటి దేవుడు నువ్వు లేపడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు లేపడానికి ఇష్టపడితే నువ్వు యోగుడిగా మార్చబడి దేవుడి యొక్క బలలో పాలుబంపులు పుంజుకుంటావు. దేవుడికి మనిషిగా మాత్రమే కాదు, జంతువులు పడిపోయిన తట్టుకోలేదు. ఏంటి? అందుకే లేవి కాండం అనుకుంటా కదంటే దిగుదేశ కాండం చూడండి. దిగుదేశ కాండం 22-4 అక్కడ వాళ్ళకి ఆజ్ఞలు ఇస్తూ ఏమంటాడంటే, ఎవరి గాడిదైనా ఎద్దైనా పడిపోయి ఉంటే దాన్ని చూసి అలాగా చూసి నీకు నాకు సంబంధం లేదు ఎవరు వెళ్ళిపోకూడదు. నీ పొరుగు వాని గాడిద, నీ పొరుగు వాని ఎద్దు కింద పడినా దాన్ని లేపాలి. అలా లేకపోతే దేవుని యొక్క శిక్షకు వాడు దేవుని దృష్టిలో దోషి అవుతాడు. అంటే జంతువు మీదనే దేవుడు పడి ఉంటే తట్టుకోలేడు. జంతువు కంటే విలువైనటువంటి వాడు నువ్వు నేను. జంతువుకు తన పోలిక తన స్వరూపాన్ని ఇవ్వలేదు, కానీ నీకు నాకు తన పోలికను తన స్వరూపాన్ని ఇచ్చాడు. ఒక జంతువు పడితేనే తట్టుకోలేడు. పడిన జంతువు లేపబడాలి. తప్పిపోయిన గొర్రె గురించి మనం ఇందాక లూకాసు వార్త 14 మనం చదివాం. తప్పిన కుమారుడు గురించి, దానికి ముందు తప్పిపోయిన కుమారుడు ముందు తప్పిపోయిన గొర్రె గురించి రాయబడింది. అంటే మొదట గొర్రె గురించి చెప్పి తర్వాత గొర్రెకు సాదృశ్యం ఉన్న మనిషి గురించి మాట్లాడాడు. అంటే దేవుడికి జంతువు పడిపోయిన ఇష్టం లేదు, కానీ జంతువు కంటే ఎక్కువగా నిన్ను ప్రేమించినాడు. నువ్వు పడిపోయిన స్థితిని చూసి ఆయన సంతోషపడతాడా? జంతువు పడిపోతుంది లేపడానికి ఇష్టపడుతున్న దేవుడు, ఆయన పోలిక స్వరూపాన్ని కలిగిన నీవు ఆత్మీయ స్థితిలో పడిపోయి ఉంటా, ఆ పాపములో పడి పొల్లుడా చూసి ఆనందించేవాడా? నీకు క్రయం చెల్లించాడని ఆ పడిపోయిన స్థితి నుంచి లేపడం కొరకే ఆయన క్రయం చెల్లించాడు. ఆయన ఆ పెద్ద కోరిక ఉన్న వాటి దగ్గరికి వెతుక్కుంటూ వచ్చినట్లుగా ఆయన నిన్ను రక్షించడం కొరకు మనుష్య కుమారుడు లోకానికి వచ్చినాడు. నీ పాపం తీసివేయటని, నీ పాపం అపరాధం చేత ఒక విధంగా చెప్పండి పడి చెడినటువంటి మనం ఖచ్చితమైన స్థితిలో పడి ఉన్నటువంటి మనల్ని రక్షించడానికి ఆయన వచ్చినాడు. నువ్వు ఇంకా పాపంలో పడి ఉన్నావా? అయితే ఈ బల దగ్గర సమర్పించిన స్థితిలో సమయంలో ఆ పడి నుంచి లేపబడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఇష్టపడితే లేపుతాడు. ఆయనకి ఇష్టం ఉంది లేపడానికి, ఆయనకి ఇష్టం ఉంది బలపరచడానికి, ఆయనకి ఇష్టం ఉంది స్థిరపరచడానికి. అందుకే స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన నన్ను నిలబెట్టువాడు. ఈరోజు నిన్ను నిలబెట్టడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. అయ్యా నేను నిలబడాలని ఇష్టపడుతున్నాను. ఎంతో కావచ్చు పడిపోయినా, ఈ విషయం నేను పడిపోయాను, ఈ చిన్న పాప విషయం నేను పడిపోయాను, ఈ చిన్న పాప విషయంలో బలహీనుడైనా, ఈ చిన్న పాపం నన్ను అస్థిరంగా చేసింది, నేను స్థిరపరచవా, నన్ను క్షమించు. చిన్న పాపం సంసోను, చిన్న పాపం ఎంత గొప్ప మరణాన్ని తీసుకుని వచ్చింది. అది చిన్న దశలో సంసోను దేవుని దగ్గర మొదలుపెట్టి అతడు సరిదిద్దుకున్నాడు మన జీవితాన్ని. మొదటి కంటే అధికమైనటువంటి బలాన్ని దేవుడు చివరి దశలో ఇచ్చిన నామాన్ని అనుకోవచ్చుకున్నాడు. ఈ స్థితి పడిన స్థితిలో పరీక్ష చేసుకుని దేవుడి దృష్టిలో యోగ్యంగా మనం మంచబడి, బలహీనుడు అయితే బలపడడానికి ఇష్టపడు. బలపరచబడి దేవుడి దగ్గర ప్రార్థించి ఏ విషయంలో బలహీనమైనవో ఆ విషయంలో బలపడడానికి సిద్ధపడు. ఏ విషయంలో అస్థిరుడైనవో ఆ విషయంలో స్థిరపడడానికి సిద్ధపడు. ఏ విషయంలో పడిపోయినవో ఆ విషయంలో నువ్వు నిలబడడానికి ఇష్టపడు. ఆయన నిలబెట్టడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు ఒప్పుకుంటే నిలబెడతాడు, నిన్ను బలపరుస్తాడు, నిన్ను స్థిరపరుస్తాడు, అని అడుగులు స్థిరపరుస్తాడు. అంత ఆయన నీ పట్ల తన నిబంధనలు కూడా స్థిరపరుస్తాడు. ఒక క్షణం మనం రక్షించుకుని పాల్గొనవచ్చు.